హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Gurutechintelugu యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎంఐ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ 16 వాట్స్ ఒక అన్బాక్సింగ్ రివ్యూ అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇప్పుడు నా చేతిలో ఉండేదే మీకు ఎంఐ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ 16 వాట్స్ అయితే ఇది మొత్తం 2 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. నేను ఇప్పుడు అన్బాక్స్ చేసేది వచ్చేసి బ్లాక్ కలర్. బ్లాక్ కాకుండా మీకు మొత్తం బ్లాక్ అండ్ బ్లూ 2 వేరియంట్స్లో అయితే ఉంటుంది. మీకు బాక్స్ అయితే ఇదే. మీకు బాక్స్ మీద కొన్ని స్పెక్స్ అయితే ఇచ్చేసారు, చూద్దాం. మీకు ఇది వచ్చేసి హై క్వాలిటీ సౌండ్ వస్తుంది, ట్రూ టీడబ్ల్యూఎస్ సపోర్ట్ ఇస్తుంది, డ్యూయల్ ఈక్వల్ మోడ్ అండ్ 13 hours ప్లే బ్యాక్, IPS7 రెసిస్టెంట్ అండ్ బిల్ట్ ఇన్ మైక్ అయితే ఇచ్చేసారు. ఇది బ్లూటూత్ 5.0 వర్షన్తో అయితే వస్తుంది. మీకు దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు బాక్స్ మీద వచ్చేసి మీకు 3500 అయితే ఉంటుంది. బట్ మీరు అమెజాన్ డిస్కౌంట్ సేల్స్లో తీసుకుంటే 2000 నుంచి 2300 వరకు అవుతుంటుంది. ఆ మధ్యలో ట్రేడ్ అయితే లైక్ 2000, 2200 అండ్ 2300 అలా అయితే ఉంటుంది. మీరు ఇది ఎవరన్నా కొనాలనుకుంటే నేను బ్లూ అండ్ బ్లాక్ డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ కానీ ఎంఐ మొత్తం లింక్స్ అయితే ఇస్తాను. మీకు ఎందులో డిస్కౌంట్ ఉంటే అందులో అయితే పర్చేస్ అయితే చేయండి. ఇప్పుడు మనం బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయో అయితే చూద్దాం. మీకు బాక్స్లో స్పీకర్ అండ్ బాక్స్ అయితే ఇచ్చేసారు. ఈ బాక్స్లో ఏమున్నా అయితే చూద్దాం. ఫస్ట్ దీంతో వచ్చేసి మీకు మాన్యువల్ స్పీకర్ కేబుల్ అండ్ మాన్యువల్ అయితేనే వచ్చింది. ఇంకా బాక్స్లో ఇంకా అడాప్టర్ అయితే ఏం రాలేదు. మీరు అడాప్టర్ సపరేట్ అయితే తీసుకోవాల్సిందే. మీకు కేబుల్ వచ్చేసి USB నుంచి Type-C కేబుల్ అయితే వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేశారు. మీకు నో ప్రాబ్లం. ఇది 1 మీటర్ కేబుల్ అయితే వచ్చేసింది. మీకు ఇంకా మాన్యువల్ అయితే ఉంది. ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు స్పీకర్ అయితే చూద్దాం. మనం స్పీకర్ అయితే ఓపెన్ చేస్తా. ఇప్పుడు నా చేతిలో ఉండేది ఎంఐ ఒక 16 వాట్ బ్లూటూత్ స్పీకర్ అయితే ఇదే. మీకు మొత్తం డిజైన్ అయితే చెప్తుండండి. మీకు ఇది వచ్చేసి కొంచెం వెయిట్ అయితే ఉంది. 800 grams పైన వెయిట్ అయితే ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీకు బాగా హ్యాండ్లో పట్టుకొని గ్రిప్ అందుకుంటుంది. మీకు ట్యాగ్ కూడా ఉంది. మీకు స్టాండర్డ్గానే అయితే ఇచ్చేసారు. కింది సైడ్ 2 అయితే బేస్మెంట్కి అయితే ఇచ్చేసారు. మీకు ఫిట్ కానికైతే మీకు మూవ్ కాకుండా స్టాండర్డ్గా ఉన్నకైతే మీకు మొత్తం బటన్స్ అని అయితే వీళ్ళు టాప్ సైడ్ ఇచ్చేసారు. మీకు ఎంఐ లోగో ఇచ్చేసారు. పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ మైనస్ అండ్ ప్లస్ అండ్ ప్లే అండ్ పాస్ బటన్, బ్లూటూత్ మోడ్ అండ్ TWS మోడ్ అండ్ ఇది వచ్చేసి మీకు స్మాల్ డాట్ వచ్చేసి మైక్. మొత్తం ఎంటైర్ సెటప్ అంతా అయితే పైన అయితే ఇచ్చేసారు. మీకు ఇంకా కింది సైడ్కి అయితే ఏం లేవు. ఈ సైడ్ వచ్చేసరికి మీకు ఓపెన్ చేద్దాం. మీకు ఇటు సైడ్ వచ్చేసరికి Type-C చార్జర్ పిన్ అండ్ ఆక్స్ కేబుల్ మాత్రం ఇచ్చారు. మీకు TWS కార్డ్ అయితే లేదు, ఇందులో తీసేశారు. మెమరీ కార్డ్ అయితే ఆప్షన్ అయితే లేదు. మీరు డైరెక్ట్ ఆక్స్ కేబుల్ పెట్టి సిస్టమ్ టు సిస్టమ్ ఆక్స్ కేబుల్ పెట్టైనా యూజ్ చేయొచ్చు, లేకుంటే బ్లూటూత్ వర్షన్ అయితే యూజ్ చేయొచ్చు. మీకు Type-C వచ్చేసి ఛార్జింగ్కి అయితే సరిపోతుంది. మీకు ఒక సైడే మొత్తం ఇచ్చేసారు. ఇంకా మీకు బటన్స్ ఒక ఫంక్షనాలిటీ అయితే చెప్తా చూడండి. మీకు పవర్ బటన్ 5 seconds హోల్డ్ చేస్తే పవర్ ఆన్ అయితే అవుతుంది. పవర్ ఆన్ అవుతుంది. ఇది వాల్యూమ్ మైనస్, వైర్లెస్ వాల్యూమ్ మైనస్ అండ్ వాల్యూమ్ ప్లస్ అండ్ ప్లే అండ్ పాస్ అండ్ ఇది వచ్చేసి మీకు మొబైల్ కనెక్ట్ చేయాలంటే బ్లూటూత్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు బ్లూటూత్ పేరింగ్ అని వచ్చింది. వాల్యూమ్ ప్లస్ గట్టిగా 5 seconds పట్టుకుంటే నెక్స్ట్ ట్రాక్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. వాల్యూమ్ -1 5 seconds పట్టుకుంటే ప్రీవియస్ ట్రాక్ అయితే సాంగ్ అయితే చేంజ్ అవుతుంది. మీకు ఇది ప్లే అండ్ పాస్ అయితే అవుతుంది. మీకు కాల్కి వచ్చేసరికి ఇది 1 time ప్రెస్ చేసి మీరు కాల్ లిఫ్ట్ చేస్తుంది. 1 time ప్రెస్ చేసి కాల్ ఎండ్ అవుతుంది, లైక్ కాల్ కట్ అవుతుంది. మీరు ఇది ఒక 5 seconds హోల్డ్ చేసి ప్రెస్ చేస్తే మీకు కాల్ అనేది అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. మీకు EQ మోడ్స్ అంటే చెప్తా చూడండి. దీంతో 2 EQ మోడ్స్ ఉన్నాయి. మీకు వాల్యూమ్ ప్లస్ అండ్ ప్లే బటన్ అయితే పట్టుకుంటే మీకు బేస్ బూస్ట్ అండ్ నార్మల్ వర్షన్స్ అయితే 2 వర్షన్స్ అయితే వస్తాయి. నేను ఇప్పుడు ప్రెస్ చేస్తా చూడండి. ఇప్పుడు డీప్ బేస్ అయితే ఆనింది. టాప్ సౌండ్ పెట్టి డీప్ బేస్ ఎలా అయితే వస్తుందో వీడియో అయితే చూద్దాం. మనం ఇప్పుడు ప్లే అయితే చేద్దాం. మీరు ఇప్పుడు బ్లూటూత్ పేరింగ్ మోడ్ వస్తూనే మీకు ఎంఐ చిన్న LED లైట్ అయితే ఇండికేటర్ చేస్తుంది. మనం ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేద్దాం. ల్యాప్టాప్కి ఎలా వస్తుందో సౌండ్ అయితే చూద్దాం. మీకు ఇక్కడ వచ్చేసి బ్లూటూత్ ఎంఐ బ్లోటబుల్ స్పీకర్ బ్లూటూత్ 16 watts అని అయితే వచ్చింది. అది కొడతానే కనెక్ట్ అవుతుంది. మీకు వన్స్ కనెక్ట్ అయితేనే మీకు లైట్ అనేది అయితే స్టేబుల్గా అయితే నిలబడుతుంది. మీకు స్పీకర్స్ అన్నీ ఒక సైడే ఉంటాయి, నెక్స్ట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఏముండవు. మీకు సౌండ్ ఎలా వస్తుందో అయితే నేను ఇప్పుడు ఒక ఆడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఆడియో అయితే ప్లే చేద్దాం. సౌండ్ ఎలా వస్తుందో అయితే చూద్దాం. ప్లే చేస్తాను, చూద్దాం ఇంకా సౌండ్ ఎలా వస్తుందో డిఫరెంట్ వాటికి. ట్రైలర్ అట్లా వాయిస్ ఎలా వస్తుందో అయితే చూద్దాం. Motorola G72 is priced
పీకేఆర్ ఆకస్మిక మరణం. మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక, అన్ని రంగులు మారుతాయి. నెక్స్ట్ సీఎం సీట్లో కూర్చోడానికి ఆల్ పాసిబిలిటీస్ ఉన్న వ్యక్తి. అన్ని వచ్చేసినాడు, అన్ని ఒకేసి వెళ్ళిపోండి. The most dangerous and mysterious man, Brahma. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. నేను ఇక్కడ స్టేట్ ఇస్తా. సెట్ కేటగిరీ సెక్యూరిటీతో డ్రగ్స్ లోపల రావచ్చు. నేనున్నంత వరకు ఈ కుర్చీకి చదపట్టనివ్వను. మా పార్టీ ఆ బ్రహ్మ వెనుక నిలబడదు. ఏదైనా ఫీల్ బ్రహ్మ, కోపము, భయం, నిన్ను కాపాడడానికి పీకేఆర్ కూడా లేడు. నిన్ను కాపాడడానికి ఎవడున్నాడ్రా? లజ్జ. మీరు సౌండ్ అయితే చూసారు కదా, సౌండ్ క్వాలిటీ అయితే చాలా నీట్గా ఉంది. మీకు బేస్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. మీరు ఈ లైక్ ఒక 2000 సెగ్మెంట్లో అయితే మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీకు బోర్డ్ స్పీకర్స్ కానీ లైక్ మిగిలిన బ్రాండ్ స్పీకర్స్తో పోల్చుకుంటే మీకు ఇది కొంచెం మీకు బాగా అయితే మీకు లవ్ అంటే ఆ సౌండ్ అనేది మీరు ఫీల్ అయితే అవుతారు. మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇన్బిల్ట్ మైక్ అయితే ఉంది. దీంతో మీరు గూగుల్ అసిస్టెంట్ అయితే యూస్ చేయొచ్చు, లేకుంటే మీరు కాల్స్ లిఫ్ట్ చేసి అయితే యూస్ చేయొచ్చు. పవర్ ఆన్ పవర్ ఆఫ్ బటన్. బట్ మీకు ఇంకొక ఫీచర్ అయితే ఉంది. మీరు ఇది ఒకసారి ప్రెస్ చేస్తే బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో చెప్తుంది చూడండి. మీరు బ్యాటరీ పర్సెంటేజ్ మామూలుగా ఎల్ఈడి ఇండికేటర్స్ ఇస్తారు, అలా లేకుండా వీళ్ళు పవర్ ఆన్ బటన్కి అయితే ఇచ్చేసారు. మీకు ఇది వచ్చేసి TWS మోడ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఈ 2 స్పీకర్స్ లైక్ ఇదే MI 16 వాట్ స్పీకర్ ఇంకొకటి తెచ్చుకుంటే మీరు ఆ 2 TWSతో పేర్ చేసి అట్ ఎ టైం అయితే యూస్ చేయొచ్చు. మీకు ఇది వచ్చేసి బిల్ట్ ఇన్ మైక్ అయితే ఇది మీకు డైరెక్ట్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయాలన్నా డైరెక్ట్ మాట్లాడడానికి అయితే డైరెక్ట్ మాట్లాడైతే చేయొచ్చు. మీరు సౌండ్ అయితే విన్నారు కదా, ఇది వచ్చేసి బ్లూటూత్ 5.0 వర్షన్ అయితే వస్తుంది. మీకు ఎక్కడ డిస్కనెక్ట్ అంటే మధ్యలో ఎక్కడ కనెక్షన్ డ్రాప్ కానీ లైక్ మధ్యలో బ్రేక్ అట్లా సౌండ్స్ రావడం కానీ ఏమైతే లేదు. చాలా నీట్గా అయితే వస్తుంది. మీకు రిసీవింగ్ కూడా బ్లూటూత్ 5.0 అయితే క్విక్గా వర్క్ అయితే చేస్తుంది. మీకు పేరింగ్ మోడ్ కానీ సౌండ్స్ కానీ విన్నప్పుడు మీకు ఎక్కడ ల్యాగ్ అండ్ డిలే అయితే ఎక్కడైతే అనిపించదు. మీకు ఇది వచ్చేసి IPS-X7 వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. మీకు వాటర్ డ్రాప్స్ పడినా మీకు వాన్లో పెట్టి యూజ్ అయితే చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. మీకు TWS మోడ్ అంటే 2 కనెక్ట్ చేసి యూజ్ చేసేయాల్సిందే. మీకు 10 hours బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మ్యాక్సిమం మీరు కొంచెం వాల్యూమ్ 80, 70 లేకుంటే 80, 90 అట్లా వల్ల మీకు దాదాపు 7 hours పైన అయితే మీకు 7 to 10 hours అయితే ఛార్జింగ్ అయితే వస్తుంది. 13 hours అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే రాదు. సో మీకు ఛార్జింగ్ పరంగా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ వేసుకోవచ్చు. దీని కాన్స్ వచ్చేసరికి ఇది Type-C ఇచ్చారు, బట్ మీకు Type-C ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేయదు ఈ స్పీకర్లో. నార్మల్గా మీరు 3 to 4 hours అయితే వెయిట్ చేయాలి. నాకు అదొక డ్రాబ్యాక్ అనిపించింది. బట్ వన్ మోర్ వచ్చేసి వెయిట్. మీరు వెయిట్ క్యారీ చేసుకుంటా అంటే నో ప్రాబ్లం. మీకు వెయిట్ అయితే మాత్రం 800 grams అయితే పైన ఉంటుంది. మీకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది, బట్ స్లిప్ అయితే కాదు. మీకు గ్రిప్ అయితే మొత్తం మీకు హ్యాండ్ గ్రిప్ అయితే బాగా నీట్గా ఉంటుంది. మీకు పట్టుకోనికి అయితే కంఫర్టబుల్గానే ఉంటుంది, బట్ వెయిట్ అయితే అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ MI బ్లూటూత్ స్పీకర్ ఒక అన్బాక్సింగ్ రివ్యూ వీడియో అయితే. ఇవి నచ్చింది అయితే ఇదే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు గురు టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్.